నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ గ్లాన్స్. గత వారం రోజుల నుండి భారత్లో నిమిషప్రియ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇందుకు కారణం ఆమెకు యమన్లో మరణశిక్ష విధించడమే. తలాల్ అబ్దో మహ్దీ అనే వ్యక్తి హత్య కేసులో కేరళకు చెందిన ఈ నర్స్కి యమన్ సర్కారు మరణశిక్ష ఖరారు చేసింది. ఇంతకీ ఈ నిమిషప్రియ ఎవరు? తలాల్ అబ్దో మహ్దీ హత్య కేసుతో ఆమెకు సంబంధం ఏంటి? యమన్ చట్టాల ప్రకారం నెల రోజుల్లో నిమిషప్రియకు మరణశిక్ష అమలు కావాల్సి ఉంది. మరి ఈ వివాదంపై ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తోంది? అసలు ఈ బ్లడ్ మనీ అంటే ఏంటి? ఇలాంటి విషయాలన్నీ యోయో టీవీ గ్లాన్స్ లో తెలుసుకుందాం. కోచిలో పలువురు ఇళ్లలో పనికి వెళ్లే తన తల్లికి సాయంగా ఉండాలని నిశ్చయించుకున్న నిమిషప్రియ 19 ఏళ్లు కూడా నిండకుండానే 2008లో యమన్ కు వెళ్లారు. అక్కడ ఆమె నర్స్ గా పనిచేస్తున్నారు. అయితే యమన్ కు వెళ్లిన 3 ఏళ్లకే కోచి తిరిగి వచ్చిన నిమిష టామీ థామస్ అనే ఆటో డ్రైవర్ ని పెళ్లాడారు. పెళ్లైన తర్వాత థామస్ కూడా నిమిషతో కలిసి యమన్ వెళ్లారు. అక్కడ ఒక ఎలక్ట్రీషియన్ కు అసిస్టెంట్ గా పనిచేశారు. అయితే 2012లో నిమిషకు ఒక కూతురు పుట్టాక యమన్ లో బిడ్డను పెంచడం కష్టమవుతోందని పాపను తీసుకుని నిమిష హస్బెండ్ థామస్ భారత్ కు తిరిగి వచ్చేశారు. 2 ఏళ్ల తర్వాత 2014లో ఒక బిజినెస్ పార్ట్నర్ తో నిమిషప్రియ సొంతగా ఒక క్లినిక్ ను ప్రారంభించారు. యమన్ లో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అంటే అక్కడ స్థానికులు ఖచ్చితంగా భాగస్వామిగా ఉండాలి. నిమిషకు తలాల్ అబ్దో మహ్దీ అనే వ్యక్తి స్థానిక వ్యాపార భాగస్వామిగా ఉన్నారు. అందుకే నిమిషప్రియ స్థానిక చట్టాలను గౌరవిస్తూ అతడితో కలిసి అక్కడ క్లినిక్ రన్ చేస్తూ వచ్చారు. ఇక నిమిషప్రియ చెప్పిన వివరాల ప్రకారం తాను కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉంటూ ఉండడం, తనకు బిజినెస్ పార్ట్నర్ గా తలాల్ అబ్దో మహ్దీ అవసరం తప్పనిసరి అవ్వడంతో ఆ పరిస్థితిని తను ఆసరాగా తీసుకున్నారు. అప్పటి నుండి తలాల్ మహ్దీ వల్ల తన జీవితం ఇబ్బందుల్లో పడిపోయింది. ఎలా అంటే ఆమె డాక్యుమెంట్స్ తీసుకుని ఆమె అతన్ని పెళ్లి చేసుకున్నట్లుగా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారని, తనను భౌతికంగా మానసికంగా వేధించాడని చెప్పింది. నిమిషను చిత్రహింసలు పెట్టి క్లినిక్ ఆదాయం మొత్తం అక్రమంగా తీసుకునేవారనే ఆరోపణలు మహ్దీ మీద ఉన్నాయి. తలాల్ మహ్దీ తనపై బెదిరింపులకు పాల్పడ్డారని కూడా తెలియజేశారు. నిమిషప్రియ పాస్పోర్ట్ లాక్కోవడంతో పాటు క్లినిక్ నుండి డబ్బులు కూడా డిమాండ్ చేశారు. ఆమెను తన చెప్పు చేతల్లో పెట్టుకునేందుకు డ్రగ్స్ కూడా ప్రయోగించారు. తలాల్ మహ్దీ ఆగడాలు భరించలేకపోయిన నిమిషప్రియ చివరికి లోకల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తలాల్ మహ్దీపై చర్యలు తీసుకోవాల్సిన అక్కడి పోలీసులు అలా చేయకుండా ఆమెనే అరెస్ట్ చేశారు. తలాల్ మహ్దీ నుండి పాస్పోర్ట్ తిరిగి తీసుకుని వేధింపుల నుండి బయటపడేందుకు ప్లాన్ చేస్తోన్న ఆమెకు జైల్ వార్డెన్ ఓ ఉపాయం చెప్పారు. తలాల్ మహ్దీకి మత్తు మందు ఇచ్చి ఆ తర్వాత పాస్పోర్ట్ తీసుకుని బయటపడవలసిందిగా సలహా ఇచ్చారు. ఆ సలహా ప్రకారమే నిమిషప్రియ 2017 జూలైలో తలాల్ మహ్దీకి మత్తు మందు ఇచ్చారు. అయితే అది కాస్త ఓవర్ డోస్ అవ్వడంతో ఆయన మృతి చెందారు. ఈ ఊహకందని పరిణామంతో ఏం చేయాలో అర్థం కాక తనతో పాటు కలిసి పనిచేసే యమన్కే చెందిన ఒక వ్యక్తి, అంటే ఆయన పేరు హనన్, ఆ వ్యక్తి సహాయంతో తలాల్ మహ్దీ డెడ్ బాడీని నీళ్ల ట్యాంక్ లో పడేశారు నిమిషప్రియ. తలాల్ అబ్దో మహ్దీ హత్య కేసులో స్థానిక పోలీసులు నిమిషప్రియను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. 2018లో యమన్ ట్రయల్ కోర్టు ఆమెకు మరణ శిక్ష విధించింది. ఆ తర్వాత తలాల్ అబ్దో మహ్దీ మర్డర్ కేసు యమన్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. 2018లో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును 2023లో సుప్రీంకోర్టు సమర్థించింది. తాజాగా యమన్ ప్రెసిడెంట్ రషద్ అల్ అల్మీ కూడా నిమిషప్రియకు మరణ శిక్షను ఆమోదించే ఫైల్ పై సంతకం చేశారు. తలాల్ అబ్దో మహ్దీని హత్య చేసే ఉద్దేశం నిమిషప్రియకు లేదు, కానీ మత్తుమందు ఓవర్ డోస్ అయిన కారణంగా తలాల్ అబ్దో మహ్దీ చనిపోయారు. ఆ హత్యా నేరం నిమిషప్రియ మీద పడింది. తలాల్ అబ్దోకు మత్తుమందు ఇచ్చి ఆయన నుండి పాస్పోర్ట్ తీసుకుని ఆ కష్టాల నుండి బయటపడదామనుకున్న నిమిషప్రియ ఈ ఊహించని ఘటనతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. 2017 నుండి నిమిషప్రియ జైల్లోనే ఉంటున్నారు. మరణశిక్ష అమలైందని తెలియగానే ఆమె భర్త కన్నీరు మున్నీరయ్యారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ, మా అమ్మాయి డిసెంబర్ 27న 13వ పుట్టినరోజు జరుపుకుంది. అమ్మతో మీరెవరైనా మాట్లాడారా అని అడుగుతోంది. పాపకు 2 ఏళ్లు ఉన్నప్పటి నుండి వాళ్ళ అమ్మని చూడలేదు. చెయ్యని నేరానికి అమ్మ జైల్లో ఉందమ్మా అని చిన్నప్పుడు నచ్చ చెప్పాం. ఇక నేను ఆటో నడుపుతున్నప్పుడు ఆమెను చూసుకునే వాళ్ళు లేరు అనే కారణంతో పాపను హాస్టల్లో చేర్పించామని థామస్ చెప్పారు. ప్రతి మంగళవారం నిమిషతో పాప మాట్లాడుతుంది.
అమ్మ ఎప్పుడొస్తుందనేదే ఆమె మొదటి ప్రశ్న. వాళ్ళమ్మకి ఫోన్ చేయడం మర్చిపోతే నాపై కోప్పడుతుంది. తల్లి ప్రేమను నా కూతురు పొందలేకపోతోంది. పాపకి తల్లి ప్రేమ అవసరమని ఆయన అన్నారు. నిమిష ఫోన్ చేసిన ప్రతిసారి పాప ఏం చేస్తోంది, ఎలా ఉంది అని అడుగుతుంది. ఆమె జైల్లో ఉంది. బయట పరిస్థితులేవి ఆమెకి తెలియవని థామస్ అన్నారు. యమన్ చట్టాల ప్రకారం మరో నెల రోజుల్లోపే నిమిషప్రియకు మరణశిక్ష అమలు కాబోతోంది. దీంతో నిమిషప్రియను ఈ కష్టాల్లో నుంచి గట్టెక్కించాల్సిందిగా కోరుతూ ఇండియాలో ఉన్న ఆమె కుటుంబం భారత విదేశాంగ శాఖను ఆశ్రయించింది. ఈ విషయంలో తమ వంతు సహాయం చేస్తామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది కూడా. అయితే షరియా చట్టాన్ని అనుసరించే దేశాల్లో ఒకవేళ బాధిత కుటుంబం నుండి దోషులు క్షమాభిక్ష పొంది ఆ కుటుంబానికి బ్లడ్ మనీ అంటే పరిహారాన్ని చెల్లిస్తే ఆయా ప్రభుత్వాలు మరణశిక్షను రద్దు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరిపి బ్లడ్ మనీని కుదిర్చే ప్రయత్నాలు జరుపుతున్నామని నిమిష కుటుంబం తరపున న్యాయవాది సుభాష్ చంద్రన్ తెలియజేశారు. ఇప్పటికే బాధిత కుటుంబానికి $40,000 అంటే మొత్తం 38 లక్షలు చెల్లించామని చెప్పుకొచ్చారు. ఇంత చేసినా కూడా బాధిత కుటుంబం ఓకే అంటేనే నిమిషప్రియకు మరణశిక్ష తప్పుతుంది.